రేపు ఐర్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ న్యూయార్క్లో జరగబోయే ఈ మ్యాచ్ టాప్ 5 బ్యాటిల్స్. నెంబర్ 1 ఇండియన్ ఓపెనర్స్ వర్సెస్ జోషువా లిటిల్. ఈ బ్యాటిల్ మాత్రం చాలా ఎగ్జైటింగ్ గా కొనసాగబోతుంది రేపు జరగబోయే మ్యాచ్ లో. ఎందుకంటే విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ లెఫ్ట్ హ్యాండర్లకు చాలా స్ట్రగుల్ అవుతారు. ఇంపాక్ట్ ఎంతగా స్ట్రగుల్ అవుతారు అంటే రోహిత్ శర్మ ఇంతవరకు 176 ఇన్నింగ్స్ లో లెఫ్ట్ హ్యాండర్లకు 51 అవుట్ అయ్యాడు. అలానే విరాట్ కోహ్లీ విషయానికి వస్తే 264 మ్యాచ్లలో 65 సార్లు స్ట్రగుల్ అయ్యాడు, అవుట్ అయ్యాడు. ఈవెన్ జోషువా లిటిల్ కూడా చాలా మంచి బౌలర్ ఐర్లాండ్ తరపు నుంచి. ఇతడు ఆడిన 60 మ్యాచ్లలో 72 వికెట్లు తీశాడు. ఇతడి క్వాలిటీ కూడా హై లెవెల్లో ఉంటుంది. అతడు బాల్ని ఎంత మంచిగా స్వింగ్ చేయగలడు, అలానే బ్రిలియంట్ ఆర్కర్లు వేయగలడు. డెప్త్ ఓవర్స్లో మంచి స్లోర్ వన్స్ అంతా మిక్సప్ కూడా చేయగలడు. ఇతడు మాత్రం ఒక స్పెషల్ టాలెంట్ ఫ్రమ్ ఐర్లాండ్కి ఇతడు లీడింగ్ వికెట్ టేకర్లో ఒకడు. మెయిన్లీ రేపు జరగబోయే మ్యాచ్లో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఓపెన్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇండియా తరపు నుంచి. అది ముందు వార్మప్ మ్యాచ్ లోనే వాళ్ళు క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. అది ఎలా అంటే విరాట్ కోహ్లీ అందుబాటులో లేనప్పుడు జైస్వాల్తో వార్మప్ మ్యాచ్ లో ఓపెనింగ్ చేయించవచ్చు. కానీ జైస్వాల్ ని క్లియర్ గా ఒక బ్యాకప్ ఓపెనర్ కిందికి తీసుకెళ్లారు. ఎందుకంటే సంజు శాంసన్ తో ఓపెనింగ్ చేయడానికి ముఖ్య కారణం ఎందుకంటే ఒకవేళ జైస్వాల్ 50 కానీ కొట్టి అతడు బ్యాటింగ్ బ్రిలియంట్ గా చేస్తే అతడితో టెంప్ట్ అయిపోతామేమో అని వీళ్ళు మాత్రం విరాట్ కోహ్లీని ఓపెన్ చేయించాలి కాబట్టి సంజు శాంసన్ ని పెట్టి రైట్ హ్యాండర్ ని దింపారు ఫస్ట్ ఓపెనింగ్ ప్లేయర్ గా. దీన్ని బట్టి మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఏమిటంటే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఓపెన్ చేయబోతున్నారు ఇండియాకి. డెఫినెట్లీ వీళ్ళిద్దరే ఓపెన్ చేయబోతున్నారు. ఒక అద్భుతమైన స్టార్ట్ అందిస్తే మన ఇండియన్స్ కి అందరికి. ఒక బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే మార్క్ అడియర్ వర్సెస్ హార్దిక్ పాండ్యా ఉండేది చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మార్క్ అడియర్ అయితే ఒక బ్రిలియంట్ బౌలర్. ఇతడైతే ఐర్లాండ్ తరపు నుంచి హైయెస్ట్ వికెట్ టేకర్ లో ఇతడు ఒకడు. ఇతడు తన కెరియర్ లో 119 వికెట్లు తీశాడు. అందులో బ్రిలియంట్ డెప్త్ ఓవర్స్ బౌలర్ కాబట్టి ఇతడు పై చేయి ఉండవచ్చు హార్దిక్ పాండ్యా పైన. హార్దిక్ పాండ్యా కూడా లాస్ట్ వార్మప్ మ్యాచ్ లో ఒక అద్భుతమైన నాక్ ఆడాడు. అదర్ స్పేస్ ని అలానే అటాక్ చేశాడు. స్పిన్నర్స్ కూడా చాలా మంచిగా ఆడాడు. ఈవెన్ ఒకే ఓవర్ లో 4 సిక్సర్లు కొట్టి అతడు కమ్బ్యాక్ అయితే ఒక అద్భుతంగా చేశాడు. ఈవెన్ అది ప్రాక్టీస్ మ్యాచే కావచ్చు కానీ అదే మ్యాచ్ ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాటిల్ నెంబర్ 3 బుమ్రా వర్సెస్ ఐర్లాండ్ ఓపెనర్స్. ఐర్లాండ్ ఓపెనర్స్ అయితే పాలిస్టైరిన్ మరియు బాల్బెర్నీ. వీళ్ళిద్దరు మాత్రం ఐర్లాండ్ కి చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్. ఇంపాక్ట్ అయితే చాలా అద్భుతమైన ప్లేయర్. ఇతడికి T20 ఇంటర్నేషనల్ లో ఏకంగా 3500 రన్లు ఉన్నాయి కాబట్టి ఇతడు మాత్రం చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. అందులో ఇతడు కెప్టెన్ కూడా కాబట్టి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఇతడికి ఉంటాయి. బుమ్రా అయితే బాల్బెర్నీని T20 సిరీస్ లో క్లీన్ బౌల్డ్ ఫస్ట్ బాల్ అవుట్ చేశాడు కాబట్టి అతడు మాత్రం చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందులో జస్ప్రీత్ బుమ్రా నెంబర్ 1 బౌలర్. బాల్బెర్నీ కూడా అంత గొప్ప బ్యాట్స్మెన్ అయితే కాదు కానీ బుమ్రాను హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఇతడైతే. వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 14 బాల్ ఆడగా 10 రన్లు మాత్రమే కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 71.4 ఉంది. యావరేజ్ చూస్తే కేవలం 10గా ఉంది. అలానే ఒకసారి అవుట్ కూడా చేశాడు. ఇక పాలిస్టైరిన్ అయితే బుమ్రాని ఒకసారి ఫేస్ చేశాడు. అదే 2018లో. అది కూడా ఫస్ట్ బాల్ గోల్డెన్ డక్అవుట్ అయిపోయాడు. కాబట్టి ఈ బ్యాటిల్ అనేది చాలా కీ బ్యాటిల్ ఐర్లాండ్ మరియు మన ఇండియన్ ప్లేయర్స్ కూడా. ఈ బ్యాటిల్ ఎలా జరుగుతుందో 2 కళ్ళతో వేచి చూడాల్సిందే. నెంబర్ 4 జార్జ్ డొకర్ వర్సెస్ రిషబ్ పంత్. ఈ బ్యాటిల్ అయితే మిడిల్ ఓవర్స్ లో చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే రిషబ్ పంత్ 1 డౌన్ ఆర్ నెంబర్ 4 లో అయితే డెఫినెట్లీ ఇండియా తరఫున ఆడతాడు కాబట్టి ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా ఆ ఏరియాలోనే బౌలింగ్ చేస్తాడు కాబట్టి ఒక బ్రిలియంట్ గా ఉండబోతుంది వీరిద్దరు బ్యాటిల్. ఈవెన్ జార్జ్ చూసుకున్న ఐర్లాండ్ తరపు నుంచి ఒక బ్రిలియంట్ ఆఫ్ స్పిన్నర్. ఇతడు అలానే లెఫ్ట్ హ్యాండర్ కావడంతో లాస్ట్ మ్యాచ్ లో షకీబ్ అల్ హసన్ ని ఎలా హిట్ చేశాడు కాబట్టి రిషబ్ పంత్ అగ్రెసివ్ ని తీసుకునే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఈ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. బ్యాటిల్ నెంబర్ 5 లోన్ టక్టర్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. ఈ బ్యాటిల్ అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే లోన్ టక్టర్ కి అయితే 1 డౌన్ లో అతడికి ఐర్లాండ్ తరపు నుంచి హైయెస్ట్ యావరేజ్ ఉంది. అది ఎంత అంటే 40 కాబట్టి ఇతడు మాత్రం ఐర్లాండ్ తరపు నుంచి ఒక ఎక్స్పీరియన్స్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కాబట్టి ఈ కుల్దీప్ యాదవ్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. కుల్దీప్ యాదవ్ ఒక మిస్టరీ బౌలర్ కాబట్టి అతడికి పిచ్ నుంచి చిన్న హెల్ప్ ఏమైనా దొరికిందంటే ఒక బీచ్ లా మారిపోతాడు. అది కూడా దొరికిందంటే టక్టర్ అయితే ఏమీ చేయలేడు కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో. చూడాలి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ని టక్టర్ ఎలా ఎదుర్కొంటాడో. డెఫినెట్లీ వీళ్ళిద్దరి మధ్యన అయితే ఒక 3 ఓవర్లు 2 ఓవర్లు అయితే డెఫినెట్లీ మ్యాచ్ అయితే జరుగుతుంది. కాబట్టి ఈ బ్యాటిల్ అయితే డెఫినెట్లీ ఒక టాప్ నాచ్ లో ఉండబోతుంది రేపు జరిగే బ్యాచ్ లో. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.